ఒక సామాజిక వర్గం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తుల్ని ఎలా నిర్వహించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. వాటిని ఉన్నది ఉన్నట్టుగా కాపాడాలనుకునే వారి మాట వినాలా? లేక వాటిని పదింతలు చేసి చూపిస్తామనే వారి బాటలో నడవాలా? ఈ రెండు మార్గాల మధ్య నలిగిపోతున్న సంఘటనలు మనం చాలా చూస్తుంటాం. అవును. అలాంటి ఒక తీవ్రమైన వివాదాన్ని, తెలంగాణ కురుమ సంఘంలో చెలరేగిన ఒక వివాదాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. మన ముందు రెండు భిన్నమైన వాదనలున్నాయి. ఒకటి, గురునాథ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా సేకరించిన పత్రాల ఆధారంగా చేస్తున్న ఆరోపణల వీడియో. అంటే ఇది కేవలం మాటలతో కాదన్నమాట. కాదు. రెండవది, సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం గారు ఒక సభలో ఇచ్చిన ఉద్వేగభరితమైన ప్రసంగం. ఈ రెండింటినీ విశ్లేషించి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా మన్సూరాబాద్లోని కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్టుకు చెందిన భూమి వివాదంతో మొదలు పెడదాం. ఇది మొత్తం 3 ఎకరాల 20 గుంటల భూమి కదా? అవును. సంఘం ప్రచురించిన టెలిఫోన్ డైరెక్టరీలోనే ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే ఇది విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఉద్దేశించిన ఆస్తి అని మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గురునాథ్ వీడియో ప్రకారం 2016లో అప్పటి సంఘం అధ్యక్షుడు మల్లేశం గారు ఈ భూమిని బోధ ఎడ్యుకేషన్ సొసైటీకి లీజుకిచ్చారు. సరే. అయితే లీజు పత్రాలలో కేవలం 2 ఎకరాల 30 గుంటల మాత్రమే చూపించారని. ఒక్క నిమిషం. అంటే మిగిలిన 30 గుంటలు? అదే అసలు ప్రశ్న. ఆ మిగిలిన 30 గుంటల భూమి ఏమైందో లెక్కల్లో చూపడం లేదని వారి ప్రధాన ఆరోపణ. 30 గుంటలంటే చిన్న విషయం కాదు. దాదాపు పావు ఎకరం పైనే. ఈ తేడా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉందా లేక కేవలం లీజ్ అగ్రిమెంట్లోనా? గురునాథ్ వర్గం ప్రకారం వాళ్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సేకరించిన పత్రాలలో ఈ 30 గుంటల లీజుకు సంబంధించిన వివరాలు లేవని గట్టిగా వాదిస్తున్నారు. అంటే ఇది కేవలం ఆరోపణ కాదు, పత్రాల ఆధారంగా చేస్తున్న వాదన అన్నమాట. అవును. అంతేకాదు, ఆ ఖాళీగా ఉన్న 30 గుంటల స్థలాన్ని ప్రస్తుతం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తమ పార్కింగ్ కోసం వాడుకుంటోందని, దీని వెనుక ఏదైనా రహస్య ఒప్పందం జరిగిందా అని వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఈ లీజు ద్వారా ఇన్నేళ్లల్లో కురుమ విద్యార్థులకు ఏమైనా ప్రయోజనం కలిగిందా? అంటే అడ్మిషన్లు, ఉద్యోగాలు లాంటివి. ఆ వివరాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆర్థిక పారదర్శకతతో పాటు సంఘ సభ్యులకు దక్కాల్సిన ప్రత్యక్ష ప్రయోజనాల గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. నిజమే. మరి ఇంతటి తీవ్రమైన ఆరోపణలకు మల్లేశం గారి సమాధానం ఎలా ఉంది? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన తన ప్రసంగంలో ఈ ఆరోపణలను చాలా తీవ్రమైన పదజాలంతో ఖండించారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారిని పనికిమాలిన వ్యక్తులుగా అభివర్ణించారు. ఆ భూమిని ప్రభుత్వమేమి దానంగా ఇవ్వలేదని, ఎంతో కష్టపడి కొన్నామని, దాన్ని అమ్మేశారనడం పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. అంటే ఆయన ఆరోపణలకు సూటిగా సమాధానం చెప్పకుండా తాము చేసిన అభివృద్ధిని చూపిస్తున్నారు. అవును. ప్రస్తుతం ఆ లీజ్ ద్వారా సంఘానికి నెలకు 27 నుంచి 28 లక్షల రూపాయల అద్దె వస్తోందని. అది చాలా పెద్ద మొత్తం. సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేశామని ఆయన చెబుతున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే భూమి మీదున్న సంఘాన్ని ఆకాశానికెత్తినం అని అన్నారు. ఇక్కడే అసలు సంఘర్షణ కనిపిస్తోంది. ఒకవైపు మల్లేశం గారి వాదన ఆర్థికంగా చూస్తే చాలా బలంగా ఉంది. నెలకు 25 లక్షలకు పైగా ఆదాయం వస్తుంటే ఎవరూ కాదంటారు. నిజమే. కాని గురునాథ్ వర్గం అడుగుతున్నది ఆదాయం గురించి కాదు, ప్రక్రియ గురించి. ఆ 30 గుంటల భూమి లెక్క ఏమైంది అనేది వాళ్ల సూటి ప్రశ్న. అంటే మీరు చేస్తున్న పనిని సరియైన పద్ధతిలో చేస్తున్నారా అనే దగ్గరికి వివాదాన్ని తీసుకెళ్తోంది. మన్సూరాబాద్ భూమి విషయంలో లెక్కల గురించి వివాదమైతే, ఇక కోకాపేట విషయంలో ఆ ఆస్తి అసలు ఉద్దేశ్యాన్నే మార్చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది మొదటిదానికన్నా చాలా క్లిష్టమైనది. మనం మాట్లాడుతున్నది తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పేరుమీద కడుతున్న కురుమ ఆత్మగౌరవ భవనం గురించి. అవును. భారతదేశంలోనే అత్యంత విలువైన భూమి ఉన్న ప్రాంతాలలో కోకాపేట ఒకటి. అక్కడ 10 ఎకరాలంటే దాని విలువ ఊహించడానికే కష్టం. నిజం. గురునాథ్ వర్గం చెబుతున్న దాని ప్రకారం 2017లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కురుమ సంఘానికి 10 ఎకరాల భూమి 10 కోట్ల రూపాయలు కేటాయించారు. సరే. కానీ కేవలం 2 నెలల వ్యవధిలోనే అందులోంచి 5 ఎకరాలు 5 కోట్లు యాదవగొల్ల సంఘానికి బదిలీ అయ్యాయి. ఏంటి, సగాని సగం బదిలీ అయిందా? అవును.
ఈ బదిలీ ఎందుకు, ఎలా జరిగిందో ఎవరికీ తెలియదని ఇదొక పెద్ద రహస్యం అని వారు ఆరోపిస్తున్నారు. అంటే మొదట మొత్తం కురుమ సంఘానికే కేటాయించిన ఆస్తి తర్వాత ఎలాంటి బహిరంగ చర్చ లేకుండా సగానికి తగ్గిపోయిందన్నది వారి మొదటి ఆవేదన. అదే, ఇక మిగిలిన 5 ఎకరాల స్థలం విషయంలో అసలు వివాదం రాజుకుంది. ప్రభుత్వ మమోనెం 4286 ప్రకారం ఆ మెమోలో ఏముంది? ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ల్యాండ్ అలాట్మెంట్ ఇస్ టు ప్రొవైడ్ హాస్టల్ ఫెసిలిటీ టు కురుమా స్టూడెంట్స్ అని స్పష్టంగా ఉందని గురునాథ్ వర్గం చెబుతోంది. అంటే ఆ స్థానాన్ని కేవలం కురుమ విద్యార్థుల హాస్టల్ ప్రయోజనాల కోసమే వాడాలి. అంటే ప్రభుత్వ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. కాని ఈ నిబంధనకు విరుద్ధంగా ఈ స్థలాన్ని నారాయణ విద్యా సంస్థలకు లీజ్కిస్తున్నారని, ఈ విషయం డీజీఎం గోపాల్ రెడ్డి గారితో జరిపిన ఫోన్ సంభాషణలో ధృవపడిందని గురునాథ్ తన వీడియోలో ఆరోపించాడు. ఓ, ఆ సంభాషణ రికార్డింగ్ను కూడా బయటపెట్టారా? అవును, పెట్టారు. ఇది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం ఒక నిర్దిష్ట సామాజిక ప్రయోజనం కోసం భూమిని కేటాయించినప్పుడు దానిని వాణిజ్యపరంగా లీజుకు ఇవ్వడం చట్టబద్ధమేనా? అదే వాళ్ళడుగుతున్న ప్రశ్న. ఒకవేళ లీజుకు ఇచ్చినా ఆ వచ్చే ఆదాయంతో విద్యార్థులకు మరెక్కడైనా ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారా? ఈ స్పష్టత లేకపోవడం వల్లనే ఈ వివాదం మరింత జటిలమవుతోంది. గురునాథ్ వర్గం కూడా ఇదే అంటోంది. ఆ స్థలంలో ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సెంటర్ పెట్టొచ్చు కదా? మంచి ఆలోచనే. లేదా మన సాంస్కృతిక కళలైన ఒగ్గు కథ, ఢోలు వాయిద్యాలకు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయవచ్చు, లేదా కనీసం హాస్టల్ అయినా కట్టవచ్చు కదా అని వారి వాదన. నిజమే, కోకాపేట చుట్టుపక్కలే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అవును, 12 కాలేజీలు ఉన్నాయని, హాస్టల్ కడితే ఎంతోమంది పేద విద్యార్థులకు ఆసరా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి వాదనలో సామాజిక ప్రయోజనం, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన అనే 2 బలమైన పాయింట్లు కనిపిస్తున్నాయి. మరి దీనిపై మల్లేశం గారి వాదన పూర్తిగా భిన్నమైన కోణంలో ఉంది. ఆయనేమంటున్నారు? భూమిని గొల్లా కురుమ సంఘాల మధ్య చెరిసగం పంచడం వెనుక అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఒత్తిడి ఉందని, అదొక రాజకీయ రాజీ అని ఆయన తన ప్రసంగంలో దాదాపు అంగీకరించారు. వీడు మంత్రి ఉన్నాడు, ఎందుకు తలకై నొప్పి అని సర్దుకుపోయామని చెప్పారు. అంటే అది ఒక రాజకీయ అవసరం వల్ల జరిగిందని ఆయనే ఒప్పుకుంటున్నారు. ఇది పారదర్శకతకు సంబంధించిన మరో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక ఆ 5 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇవ్వడం వెనుక తనదైన ఒక దూరదృష్టి ఉందని ఆయన చెబుతున్నారు. దూరదృష్టి? అవును, ఆ స్థలాన్ని ఒక అంతర్జాతీయ పాఠశాలకు లీజుకిచ్చి దాని ద్వారా సంఘానికి శాశ్వత ఆదాయ వనరును సృష్టించాలనేది ఆయన ప్రణాళిక. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆదాయం మోడలే. అదే, సుమారు 40 కోట్లతో భవనం నిర్మించి అందులో సగం డబ్బులు లీజుకు తీసుకునే భాగస్వామి నుండే తీసుకుని మన పిల్లలకు అడ్మిషన్లలో రాయితీలు కూడా సంపాదించవచ్చని ఆయన వివరిస్తున్నారు. ఇది మన ముందనుకున్న రెండో నమూనా. ఆస్తిని ప్రత్యక్షంగా వాడటం కన్నా దాని ద్వారా ఆదాయం సృష్టించటం మీద దృష్టి పెట్టటం. అవును, ఐఏఎస్ అకాడమీ పెట్టాలనే ఆలోచన ఉన్నా కోకాపేట అంత దూరం ఫ్యాకల్టీ రాలేమన్నారని. ఓ, అందుకే హిమాయత్ నగర్లో 10-15 కోట్లు పెట్టి వేరే భవనం కొనాలని చూస్తున్నామని వివరించారు. కోకాపేట్లో వచ్చే డబ్బుతో ప్రతి జిల్లా సంఘానికి కూడా నిధులు ఇవ్వవచ్చని ఆయన ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నాడు. ఇది ఒక రకంగా మన దగ్గరున్న బంగారాన్ని ఇంట్లో బీరువాలో పెట్టుకుని మురిసిపోవాలా, లేక దాన్ని బ్యాంక్లో పెట్టి దానిమీద వచ్చే వడ్డీతో కుటుంబాన్ని పోషించాలా అన్నంత ప్రాథమికమైన ప్రశ్న. సరిగ్గా చెప్పారు. గురునాథ్ వర్గం ఆ బంగారంలాంటి భూమిని ప్రత్యక్షంగా అంటే హాస్టల్, కోచింగ్ కోసం వాడాలని కోరుకుంటే, మల్లేశం వర్గం దానిని ఒక ఆదాయ వనరుగా మార్చి ఆ వడ్డీలాంటి డబ్బుతో ఇతర కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. రెండింటి ఉద్దేశ్యం సంఘం మేలే అయినా మార్గాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ ఆస్తుల వివాదాలన్నీ చివరికి ఒకే చోటికి దారితీస్తున్నాయి: నాయకత్వం. అవును, అసలు ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు అనే ప్రశ్నల దగ్గరికే. ఇక్కడే వివాదం ఆస్తుల నుంచి వ్యక్తిగత స్థాయికి వెళ్తోంది. నిజమే. గురునాథ్ ప్రకారం మల్లేశం గారు 2006 నుండి సంఘం బైలాస్కు విరుద్ధంగా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. చాలా కాలమే. వారు కొన్ని ప్రశ్నలతో ఒక లేఖ ఇవ్వడానికి సంఘం ఆఫీసుకు వెళితే కనీసం రషీదు కూడా ఇవ్వడానికి నిరాకరించారని. ఏమిటి, రషీదు కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదట. పంపిన ఈమెయిల్కు కూడా సమాధానం లేదని, ఇది పారదర్శకత లేమికి, జవాబుదారీతనం లేకపోవడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. చూడండి, ఒక రషీదు ఇవ్వటానికి నిరాకరించడం చిన్న విషయంగా అనిపించవచ్చు, కాని అది చాలా శక్తివంతమైన సంకేతాన్ని పంపుతుంది. మేము మీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పినట్టుగా ఉంటుంది. అంతకంటే తీవ్రమైన ఆరోపణ కూడా చేశారు.
దొడ్డి కొమరయ్య వారసుడైన దొడ్డి చంద్రం గారు ఆ భవనానికి వచ్చినప్పుడు వారిపై దౌర్జన్యం చేశారని, గల్లాలు పట్టుకున్నారని ఆరోపించారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. సంఘం కోసం పోరాడిన అమరవీరుడి వారసుడికే అగౌరవం జరిగిందనడం వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే మల్లేశం గారిని, ఆయన బృందాన్ని నిజమైన కులద్రోహులు అని తీవ్రమైన పదజాలంతో సంబోధించారు. ఇది కేవలం భూమికి సంబంధించిన గొడవ కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా మారుతుంది. మరోవైపు మల్లేశం గారు తనను తాను సంఘం కోసం సర్వస్వం త్యాగం చేసిన సేవకుడుగా అభివర్ణించుకున్నారు. ఆయన తన ప్రసంగంలో చాలా ఉద్వేగంగా మాట్లాడారు. తన వ్యక్తిగత నిబద్ధతను నొక్కి చెబుతున్నారన్నమాట. అవును, సంఘం ఆఫీసులో తన సొంత డబ్బులతో టీ తాగుతానని, పిల్లలు తినే భోజనమే చేస్తానని, ఏనాడూ సంఘం డబ్బులు దుర్వినియోగం చేయలేదని చెబుతున్నారు. సంఘాన్ని పునాదుల నుండి ఈ స్థాయికి తీసుకెళ్లానని ఆయన వాదన. తనను తాను సంస్థతో మమేకమైన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అవును, విమర్శించేవారిని పైసా ఖర్చుపెట్టని వ్యక్తులు, పనిపాటాలేని వ్యక్తులు అని సోషల్ మీడియాలో దాక్కుని విమర్శలు చేసేవారిగా అభివర్ణించారు. ఆ ధైర్యముంటే సంఘానికి వచ్చి తనను నిలదీయాలని సవాలు విసిరారు. దా సంఘంగాడికి పోదాం, ఎగ్గ మల్లేశం ఏం చేసిండు, నువ్వేం చేసి ఈ పోస్టు పెడుతున్నావనేది మాట్లాడాలేరదా అని ఆయన ప్రశ్నించారు. అంటే ప్రత్యక్షంగా రమ్మని సవాల్ చేస్తున్నారు. అంతేకాదు, కోకాపేట ఆస్తుల పత్రాలను కాపాడటానికే తాను పార్టీలు మారాల్సి వచ్చిందని ఒక రాజకీయ కోణాన్ని కూడా బయటపెట్టారు. ఇక్కడ మనం రెండు విభిన్న నాయకత్వ శైలుల మధ్య ఘర్షణను స్పష్టంగా చూస్తున్నాం. ఒకటి, సమాచారం, పత్రాలు, ప్రక్రియల ద్వారా జవాబుదారీతనాన్ని కోరే ఆధునిక దృక్పథం, గురునాథవర్గంలాగా. అవును. రెండవది, దశాబ్దాలుగా నేను సేవ చేశాను, నేను సాధించిన ఫలితాలను చూడండి, నన్ను నమ్మండి అని చెప్పే సాంప్రదాయ నాయకత్వం. ఈ రెండింటి మధ్య నమ్మకం లోపించినప్పుడు ఇలాంటి వివాదాలు తలెత్తుతాయి. ఈ చర్చను ముగించే ముందు మనం విన్న విషయాలను ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. మన్సూరాబాద్ భూమిలో లెక్కతేలని 30 గుంటల వ్యవహారం. 1. కోకాపేట ఆత్మగౌరవ భవనం అసలు ఉద్దేశ్యం ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మార్చబడుతోందన్న ఆరోపణ. 2. మరియు ఈ నిర్ణయాల వెనక పారదర్శకత లోపించిందనే విమర్శలు. ఇవే ప్రధాన వివాదాంశాలు. ఇందులో గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకవైపు పత్రాలు, ఆర్టీఐ ఆధారాలు, రికార్డింగ్లతో ప్రశ్నలు సంధిస్తున్న వర్గముంది. ఖచ్చితంగా. మరోవైపు తమ అనుభవాన్ని, సంఘానికి చేకూర్చిన ఆర్గిక ప్రగతిని ముందుకు పెడుతున్న నాయకత్వముంది. మేమిన్ని కోట్ల ఆస్తును సంపాదించాం, నెలకు ఇన్ని లక్షల ఆదాయం తెస్తున్నామనేది ఒక వాదనైతే, ఆ సంపాదన వెనుక పారదర్శకత ఏది? ఆస్తుల అసలు ఉద్దేశ్యం నెరవేరుతోందా అనేది మరో వర్గం ప్రశ్న. అవును. ఈ రెండింటి మధ్య ఉన్న అగాధం నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ మొత్తం విశ్లేషణ ఒక లోతైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఒక సామాజిక వర్గానికి చెందిన విలువైన ఆస్తులను నిర్వహించేటప్పుడు వాటిని ఆ వర్గం ప్రత్యక్ష వినియోగానికి, అంటే హాస్టళ్లుగా, శిక్షణా కేంద్రాలుగా పరిమితం చేయడమా? లేక వాటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి తద్వారా వచ్చే ఆదాయంతో విస్తృతమైన సేవలు అందించడమా? ఈ రెండింటిలో ఏది సరైన మార్గం? అంతకన్నా ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉండాలి? ఈ ప్రక్రియలో సభ్యులందరి భాగస్వామ్యాన్ని, నమ్మకాన్ని చూరగొనేలా పారదర్శకతను ఎలా సాధించాలి?